హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా సూసన్ టెర్రస్ గార్డెన్. ఈరోజు కాకరకాయ పాదుల గురించి తెలుసుకుందాం. ఇది తీగ జాతి మొక్క. దీని విత్తనాలు ఎలా సేకరించాలంటే ఇంటిలో పండిపోయిన కాయల్లోంచి విత్తనాలు తీసి నాటితే వస్తాయి. అలా కాదు, కొన్న విత్తనాలే పెట్టాలనుకుంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకరోజు నీళ్లలో నానబెట్టి నాటుకోవాలి. 7 to 13 డేస్లో మొక్కలు వస్తాయి. ఒక నెల రోజుల్లో తీగలు, పువ్వులు వస్తాయి. ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఈ పువ్వులకి కింద పిందెలు కనిపిస్తాయి. ఈ టైంలో మనం పాలినేషన్ చేసుకోవాలి. హనీ బీస్, బటర్ఫ్లైస్ వల్ల నేచురల్గా పాలినేషన్ జరుగుతుంది. ఒకవేళ పువ్వులు వస్తున్నాయి, కాయలుగా మారట్లేదు అని అనుకుంటే, పువ్వులు రాలిపోతున్నాయి అంటే హ్యాండ్ పాలినేషన్ అవసరం అవుతుంది. అప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్స్ మీద రుద్దితే పాలినేషన్ అవుతుంది. మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఈ ఎల్లో కలర్ పువ్వుల కింద పిందెలు రాలేదంటే అది మేల్ ఫ్లవర్, కింద కాకరకాయ పిందెలు వస్తే అది ఫీమేల్ ఫ్లవర్. అలా మనం ఐడెంటిఫై చేసుకుని పాలినేషన్ చేయాలి. మంచి ఫెర్టిలైజర్స్ వస్తే ఎక్కువ పువ్వులు వస్తాయి. ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తే ఎక్కువ కాయలు వస్తాయి. మొక్క నాటిన రోజు నుండి ప్రతి 20 రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలి. కౌ మెన్యూర్ కూడా ఇస్తూ ఉండాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్, పుల్లని మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్లు ఇవ్వాలి. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో బెల్లం కలిపిస్తే మంచిది. పెస్ట్ ఏదైనా మనకి ఆకుల మీద కనిపిస్తే నీమ్ ఆయిల్ ప్రతి వారంకి ఒకసారి స్ప్రే చేయాలి. 60% మట్టిలో 40% వర్మీ కంపోస్టు, కౌ మెన్యూరు, కోకోపీట్ 5% కలుపుకొని ఈ మొక్కను పెట్టుకోవాలి. పొద్దున్న సాయంత్రం వాటర్ ఇస్తూ ఉండాలి. సఫిషియెంట్ వాటర్ ఇవ్వకపోయినట్లయితే మొక్క స్ట్రెస్కి గురైపోయి ఆకులు ఎల్లో కలర్లో మారిపోతాయి. మనం జాగ్రత్తగా వాటర్ ఇస్తూ ఉండాలి. 6 hours ఎండ తగిలేలాగా చూసుకోవాలి. కాకరకాయలు సంవత్సరం పొడవునా పెరుగుతాయి. నిజానికి రైట్ టైం వచ్చేసి మార్చి నుండి మే సీజన్. కాకరకాయ తీగజాతి మొక్క కాబట్టి అల్లుకోవడానికి మనం సపోర్ట్ ఇవ్వాలి. పందిర్లాగా చేసి, అవకాశం లేకపోతే కర్రలు లేక ఐరన్ తీగలు సపోర్ట్ ఇచ్చి పైకి ఎదిగేలాగా చేసుకోవాలి. తీగజాతి మొక్కలు పైకి పాకేటప్పుడు మొదల్లో ఉన్న ఆకులను కట్ చేయాలి. బ్రాంచెస్ కట్ చేస్తే, ఎదుగుతున్న బ్రాంచెస్ని కట్ చేస్తే పక్కన బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూత వస్తుంది. ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. 84 days కల్లా కాయలు వచ్చి హార్వెస్ట్కి సిద్ధమవుతాయి. ఎప్పుడు కొయ్యాలంటే కాయలు లైట్ గ్రీన్ కలర్కి వచ్చేస్తే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదండి కాకరకాయ పాదు గురించి. మన చేత్తో మనం కాయించిన కాయలు మన చేతులతో కోస్తుంటే ఆనందం మాటలతో చెప్పలేమండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కాకరకాయ విత్తనాలు తీసుకోండి, నాటండి. అందరూ కాకరకాయలు ఇష్టపడరు, ఎందుకంటే చేదుగా ఉంటాయి. చేదు లేకుండా వండుకొని అందరికీ అలవాటు చేయాలి. పిల్లలు, పెద్దలు అందరూ కాకరకాయలు తింటే పోషకాలు పుష్కలంగా అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. చూసారండి మా కాకరకాయ పాదు. కాయలు చూడండి, పువ్వులు చూడండి ఎల్లో కలర్లో ఎంత అందంగా ఉన్నాయో. ఈ కాయల్ని ఎల్లుల్లి కారంతో ఫ్రై చేస్తే చేదుగా ఉండదు. అందరూ ఈ మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మొక్క నాటిన రోజు నుండి 60-70 డేస్లో మనకు కాయలు వచ్చేస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈజీగా పెంచుకోండి. అందరూ ఆనందంగా మొక్కలు పెంచండి.